మీరేమంటారు? ప్రత్యేక హోదా సాధించుకోవటం అనేది ఆంధ్రుల హక్కుగా చెప్పి సాధించుకోవాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? కాలం చాలా విలువైందండి. మీరు అన్నట్టు టైమ్ ఇస్ మనీ అండి. బిజినెస్ సంబంధించిన వరకు బిజినెస్ అంటే ఎవరైనా అదే మాట మాట్లాడాలి. అక్కడ వస్తే 2020 లోపు 3.5 లక్షల కోట్లు అప్పు అవుతుందంటూ స్టేట్మెంట్లు ఇచ్చారండి మన ఎకనామిక్స్ అందరూ కూడా. సేమ్ అంత అప్పు అయితే ఎవరి దగ్గరికి చేయిదాచాలండి? ఎఫ్డిఐ పేరు మీద విదేశీ వాళ్ళ దగ్గరికి చేయిదాచలేం కదా. ఆత్మగౌరవం ఉంది, ఆత్మగౌరవం కాపాడుకోవాలంటే మా హక్కు ఉంది, మేము కట్టిన ట్యాక్స్లు ఉన్నాయి, ఆఖరికి మా కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతాం కావాలంటే. ఇచ్చే రుణం ఏదో మీరే ఇవ్వండి, ప్రత్యేక హోదా ఇవ్వండి, దాంట్లో 10% రుణం ఇవ్వండి, మేము తిరిగి కట్టేస్తాం. అవకాశాలు కావాలి, ఇండస్ట్రీలు రావాలి. మనం వెంకయ్యనాయుడు గారు మాట్లాడినట్టు పెట్రోలియం కారిడార్ ఇచ్చాం, కాకినాడ నుంచి వైజాగ్ వరకు అనౌన్స్ చేశారండి. కానీ ఎంతమంది అండి ఇండస్ట్రీ సెటప్ చేసేది అక్కడ? ఇంతకుముందు ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తామంటే చాలా మంది దగ్గర. ఎందుకంటే నేను బిజినెస్ చేస్తూ మా కంపెనీ వరకే నేను ఇక్కడ పెట్టుకుందాం, మా ఊరు నేను వచ్చేద్దాం హైదరాబాద్ నుంచి అనుకుని ఇక్కడికి వచ్చేసి నేను ఆఫీస్ సెటప్ చేసుకున్నాను, అన్నీ చేసుకున్నాను. ట్యాక్స్ బెనిఫిట్స్ అనౌన్స్ చేయలేదు. చూసాం సరే నా బిజినెస్ వేస్ట్ అవుతుంది. ఆఫీస్ తీసుకున్నాం, నెలకి అంటే చిన్న సైజ్ తీసుకున్నాం అనుకోండి, 10,000 రూపాయల వరకు అద్దె కడుతూ వచ్చాం. సంవత్సరం అయిపోయింది, ₹1,00,000 నష్టం. అది కాకుండా నాకు సంవత్సరం పాటు టైం వృధా అయిపోయింది. ఎవరు భర్తీ చేస్తారు సార్? చేసేవాడు ఎవరు లేడు. క్రీడా లేవు, ఎప్పుడు లేవు, అవి రావు. క్రీడా ప్రాంగణం అయిపోయిందండి రాష్ట్రం. ఎవడు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడేసుకుంటున్నారు. రాజకీయ నాయకులు ఆడుకున్నట్టే ఉంటున్నారు. మీ బతుకులు చీకట్లో దోసేస్తున్నాం అంటూ సంకేతాలు ఇస్తారేమో. ప్రతిదీ రాత్రిపూట జరుగుతుంది. ఎప్పుడో 5వ ఆర్థిక సంఘం అనుకుంటా 1969లో అప్పటి ఆర్థిక సంఘం ప్రకారం ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు అంటారు. 50 ఏళ్ళ క్రితం చట్టం సార్. రాజ్యాంగ సవరణలు చేయరండి. ప్లానింగ్ కమిషన్ వద్దన్నారు, నీతి ఆయోగ్ పెట్టుకున్నారు. వ్యాటు సిఎస్టీ వద్దన్నారు, జిఎస్టీ పెట్టారు. 122 సవరణలు చేశారు. ఇంకొక సవరణ చేయలేరు మా కోసం? మేము ఎంత నష్టపోయామండి. అంతకు మించి చేస్తాం అంటే సమైక్య హోదాలో మేము చేసాము. ఇప్పుడు ఇలా కంటిన్యూ అయితే మేము కూడా అంతకు మించే చేస్తామండి. చూస్తారు, సెగ కాదు, ఈసారి బుగ్ అయిపోవాల్సిందే. రాజకీయ నాయకులకు ఇంకో విషయం కూడా మీరు క్లారిఫై చేయాల్సిన అవసరం. మీ బిజినెస్ ఇక్కడే ఉంచారా, పక్క రాష్ట్రానికి తరలించారా? పక్క రాష్ట్రంలో ఉందండి. ఈ రోజుకి నేను తెలంగాణలోనే బిజినెస్ చేస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్నాను. నేను కట్టే ప్రతి రూపాయి తెలంగాణ ప్రభుత్వం పోతున్నాయి. నా రాష్ట్రానికి రావట్లా, నా వరకు రావట్లేదు. సొంత రాష్ట్రానికి రావాలి, ఇక్కడ ట్యాక్స్ బెనిఫిట్ పొంది ఇక్కడ బిజినెస్ ఇంప్రూవ్ చేయాలని మీకు అలా. అంతేనండి. అది కాక ఇంకా నేను మార్కెటింగ్ చేసినప్పుడు వేరే ఎంఎన్సీలు చాలా మంది దగ్గరికి వెళ్ళాను. చాలా మంది చాలా ప్లేస్ అలొకేట్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి ముందుగా అడ్వాన్స్ బుక్ చేసుకున్నారు. నేను కొన్ని సంస్థల పేరు కూడా చెప్తానండి. మల్టీనేషనల్ థింగ్, కేఎఫ్సి, మెక్డొనాల్డ్స్ లాంటి 250 సంస్థలు 250 ప్లేస్లు ఎలా ఫైనల్ చేశారు. కానీ ఒక్కడు రాలేదండి ఇక్కడికి. వాళ్ళతో పాటు నా బిజినెస్ కూడా పోయింది. ఆటోమేటిక్గా వాడు వస్తే నేను సప్లై చేసేవాడిని, నాకు బిజినెస్ పోయింది. ట్యాక్స్ బెనిఫిట్ లేదు. ఈ రోజుకి అలాగే. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యమం ఏ విధంగా ఉండాలి? అంటే ఉద్యమం కాకపోతే పోరు ఏ విధంగా ఉండాలి? ప్రత్యేక హోదా సాధించుకోవడానికి పోరు ఏ విధంగా ఉండాలి? ఒక పారిశ్రామికవేత్తగా మీ అభిప్రాయం? బిజినెస్ మ్యాన్ చెప్పలేను సార్. పోరు ఎటు నుంచి ఎటుమలుతుందో కూడా చెప్పలేము, చెప్పం కూడా. ఎందుకంటే మా జీవితం మా చేతిలో లేదు. తీసుకెళ్లి ఏదో మేధావర్గం అనుకుంటూ వాళ్ళ చేతిలో పెట్టాం, వాళ్ళు అనగదొక్కేస్తున్నారు. ఆంధ్ర కనిపించట్లే, ఇంకా కిందకు తొక్కుతున్నారు. మేము కనిపించాం, ఇంకా తొక్కుతున్నారు. సో పోరు ఏ విధంగా ఉండొచ్చు, దేనికైనా వాళ్ళు ప్రిపేర్గా ఉండాలి. మేము ఎలాగో ప్రిపేర్ అయిపోయి ఉన్నాం ఆల్రెడీ, ఎందుకంటే మోసపోయి ఉన్నాం కాబట్టి. పరిస్థితులను బట్టి మీ యాక్షన్ ప్లాన్ ఉంటుంది. మీరు ఎంతవరకు ఆయన మాటలతో ఏకీభవిస్తారు ప్రత్యేక హోదాకు సంబంధించి? 100% ఏకీభవిస్తున్నానండి. ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో మనం పూర్తిగా నష్టపోయాము. అంతేకాకుండా ఈ ప్రత్యేక హోదాను సాధించాలంటే ఖచ్చితంగా ప్రజా ఉద్యమమే ఏకైక మార్గం. ఎందువల్లంటే ఈ రోజున రాజకీయ పార్టీలకు కానివ్వండి, సంఘాలకు కానివ్వండి, కొన్ని సంస్థలకు కానివ్వండి, కొన్ని ఆంక్షలు, నియమ నిబంధనలు ఉంటాయి. ప్రజలకి అటువంటి నియమ నిబంధనలు కానీ ఏమి ఉండవు. ప్రజలకు కావాల్సింది ఏంటంటే వాళ్ళ యొక్క సంక్షేమం, అభివృద్ధి. కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రజా ఉద్యమం వస్తేనే మనం ప్రత్యేక స్టేటస్ని సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ రోజున మానవ వనరులు, సహజ వనరులు, మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మన ప్రాంతం నుంచి వచ్చే సహజ వనరుల ద్వారా వచ్చే ఆదాయం మొత్తం కూడా మన వరకే, మన అభివృద్ధి వరకే ఉండాలి. అది స్పెషల్ స్టేటస్ వచ్చినట్లయితే ఆ యొక్క నిధి నిబంధన అనేది దీంట్లోకి వస్తుంది. అదేవిధంగా మానవ రిసోర్సెస్, హ్యూమన్ రిసోర్స్కి వచ్చేసరికి ఇక్కడ ఎంతమంది అయితే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళల్లో 90% ఉపాధి హామీని కల్పించాల్సిన అవసరం, ఆవశ్యకత మన స్పెషల్ స్టేటస్లో ఉంది. కాబట్టి ఆ స్పెషల్ స్టేటస్ రావడమే ఏకైక మార్గంగా ఈరోజు మనందరం కూడా భావిస్తున్నాం. అదేవిధంగా ఈ రోజున పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చెందితేనే మనకి డెవలప్మెంట్ సాధ్యమవుతుంది. అదేవిధంగా అగ్రికల్చర్లో ఈ రోజున మనం వెనకబడి ఉన్నాం. ఖచ్చితంగా ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి ఈ స్పెషల్ స్టేటస్ వచ్చినట్లయితే 100% అది కట్టడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రం ఓవరాల్గా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి నా అభిప్రాయం. కార్యాచరణ ప్రణాళిక ఏ విధంగా ఉండాలి? ప్రజల్లో నుంచి ఇది మన దేశం, మన రాష్ట్రం,
ఖచ్చితంగా మనం సాధించుకోవాలి. ఎవరిని నమ్మకూడదు. మన వ్యక్తిగత శ్రద్ధ, మన కుటుంబాన్ని ఏ విధంగా అయితే మనం చూసుకుంటున్నామో అదే విధంగా ఈ రాష్ట్రాన్ని మనం చూసుకోవాలి అన్న భావం ప్రతి కుటుంబంలో చూస్తే మాత్రమే ఈ ఉద్యమంలో మనం సక్సెస్ అవుతాం. అదే విధంగా మనకు స్పెషల్ స్టేటస్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో నష్టపోయారు. ఇక ఆ నష్టాన్ని మేము భరించలేం, భవిష్యత్తులో కూడా ఇక నష్టపోలేం. కాబట్టి ప్రత్యేక హోదా కల్పిస్తేనే ఆంధ్రప్రదేశ్ సంపూర్ణంగా భవిష్యత్తు బంగారు బాట అవుతుంది. కాబట్టి అన్ని పార్టీలు తమ తమ ఎజెండాలు పక్కన పెట్టి ఒకే జెండాగా ఉవ్వెత్తున ఎగసి విద్యార్థి సంఘాలని అలాగే సామాజిక సంస్థలను అందరినీ ముందర పెట్టి రాజకీయ పార్టీలు సంఘటితంగా ఒక్క తాటిపైకి వచ్చి ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించి ప్రత్యేక హోదా సాధించుకోవాల్సిన అవసరం ఉంది. మనకి రావాల్సిన రాయితీలు కానివ్వండి, పొందాల్సిన అభివృద్ధి కానివ్వండి, భవిష్యత్తులో చేయాల్సిన అభివృద్ధి కానివ్వండి, పట్టుబట్టి చేసుకోవాల్సిన బాధ్యత మన భుజాల మీదే ఉందని ప్రతి ఒక్కరూ నొక్కి ఒక్కానిస్తున్నారు. ఏది ఏమైనా ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనేదే మా భవిష్యత్తు నినాదంగా వారు ముందుకు వెళ్తామని చెప్తున్నారు. ఇది ఇవాల్టి లైవ్ షో. స్టే ట్యూన్ టు ఎన్టీవీ.